వెండితెరపై జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు వెల్లడి. ఈ ఉగాదికి కథ వింట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈ జగ్గారెడ్డి ప్రకటన. నాకు తెలిసి ఈ సినిమా లెజెండ్కి ఏమాత్రం తీసిపోదా, బాలకృష్ణతోటే పోటీ పడతాడు ఇక జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డి మొత్తం ఎట్లుంటుంది? జగ్గారెడ్డి ఆయన మాట్లాడితే కొట్టినట్టే ఉంటుంది, మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది, కొంత కోపం తెచ్చుకుంటే వామో చంపబోతున్నా అన్నట్టు ఉంటుంది. కాబట్టి జగ్గారెడ్డి మరి ఎవరు డైరెక్టర్ ఎవరు ఈయనకు? ఈయన ఏ డైరెక్టర్ని ఎంచుకున్నాడో చెప్తే మనం ఏ డైరెక్టర్ని పెట్టుకోవాలో మనం చిన్న సలహా ఇస్తాం. మొత్తానికి గీ ముసలితనానికి కుసుమ గుడాలన్నట్టు 50 సంవత్సరాలు దాటినాక సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో, మళ్ళీ ఈయనే నటించాలన్న ఊరిని అమ్మ పూకిరి స్టైల్లో ఇట్లా పెట్టిందిగా, పూకిరి స్టైల్లో పెట్టిందిగా. పేరే జగ్గారెడ్డి అట సినిమా పేరు. ఇది రియలా లేకపోతే ఇక పోస్టర్ క్రియేట్ చేసిందా? వెండితెరపై జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్. ఆహాహా, ఈ సినిమా పేరే జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్. అంటే ఈయన ఒక అమ్మాయి కోసం చేయబోతున్న యుద్ధం అట ఇది. అమ్మా జగ్గారెడ్డి పెద్ద ప్లాన్ చేసినావు. మరి రష్మికను పెట్టుకుంటావా, కత్రినా కైపును పెట్టుకుంటావా, ఇంకేవాళ్ళన్నా పడుసుపూరగాళ్ళని పెట్టుకొని ఏమన్నా డ్యాన్సులు గిట్లే ఎత్తావా చెప్పు. పేరుతో నిజ జీవిత పాత్ర అంటే ఇక ఏసుడు తీసుడు అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక మీకు యాక్షన్కి అయితే ఏమాత్రం లోటు ఉండదు. పుష్పకు మించి బాహుబలికి మించి యాక్షన్ ఉండబోతున్నట్టు కూడా మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక ఉగాదికి కథ వింటాడట. ఎందుకంటే చెడ్ రుచులు అంటారు కదా, చెడ్ రుచుల్లాగా కథ కూడా అన్ని సమపాలల్లో ఉంటాయి. రొమాన్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. కాబట్టి ఇక టాలీవుడ్లో ఉన్న హీరోలు అందరూ ముల్లే మూట సర్దుకొని చక్కగా ఏదన్నా వలస వెళ్ళిపోరు, దుబాయ్కో ముంబాయికో. ఇక జగ్గారెడ్డి దిగిందా అంటే విధ్వంసమే. కాబట్టి మీరు అన్నీ సర్దుకొని పోరు ఇక. అవును, గీత మంచి పోస్టర్ డిజైన్ చేసిన కానీ ఇక్కడ విగ్గు తయారు చేపే బుద్ధి కాలేదా అని మీకు? ఇంకా బాలకృష్ణ విగ్గు పెట్టుకోడా? అర్జెంటుగా విగ్గు తయారు చేపిరు మీరు. తెలంగాణ హీరోలు అంటే ఎంత అందంగా ఉండాలి, విజయ్ దేవరకొండ లెక్క, ఆనంద్ దేవరకొండ లెక్క, నితిన్ లెక్క ఉండాలి. ఈ విగ్గు లేకుండా ఏంది ఇది కరెక్ట్ కాదు. ఈ దెబ్బతోటి అన్నకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది, అన్నకు కూడా సంఘాలు ఉంటాయి. జగ్గారెడ్డి ఫ్యాన్స్ అసోసియేషన్ అని అక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర బ్యానర్లు కట్టవలసి వస్తుంది, ఆర్టీసీ కాసుడు దగ్గర కూడా బ్యానర్లు కట్టవలసి వస్తుంది. సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పుష్ప 2 సినిమాకు పోయి ఎట్లా ప్రాణాలు కోల్పోయినలో అది కాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వం వారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. లోపలికి వెళ్తే ఏముంటుంది చూద్దాం. ఇక్కడి వర్క్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో యాక్టివ్గా ఉంటూనే నటన రంగంలోకి అడుగు పెడుతున్నారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నిర్మాణం జరగబోతున్నది. ఆయన నిజ జీవిత పాత్రనే ఆ సినిమాల్లో జగ్గారెడ్డి పోషించనున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని ఆయన దిశ ప్రతినిధితో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమతితోటే సినిమాల్లో నటిస్తున్నానని, ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర ముగింపు వరకు ఉంటుందని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్యే నిజ జీవితం ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా రానుందని తెలుగు, హిందీ భాషలతో పాటు మలయాళం, తమిళం, అటుపోతే చైనా, అటుపోతే జర్మనీ, ఇట్లా భూమి మీద ఉన్న అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తే అయిపోతుంది. ఎందుక నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నాకు అర్థం కాలే. ఉన్నట్టు ఉండి ఎందుకు వచ్చింది ఆలోచన? బాలయ్యని చూసా ఈ గింత పెద్ద సాహసం చేతి ఉండి ఎవరు ఇచ్చిండు ఈ ఆలోచన అర్థమైతే లేదు. మరి జగ్గారెడ్డి గారికి జగ్గారెడ్డి గారు మంచి మంచి పాత్రలకైతే ఆయన ఫేసు, ఆయన ఆహార్యం అక్కడికష్టట్టు ఉన్నది సినిమాలలో. కానీ మరి ఏకంగా జగ్గారెడ్డి గారే సినిమా హీరోగా చేస్తారట. ఇది కొంచెం సాహసం, బడ్జెట్కి ఇట్లా చూసుకొని జరా పెడితే అటే పోతే ఈ సినిమాలలో రాజకీయం లెక్క కాదు, గెలిచినాక మళ్ళీ రాబట్టుకోవచ్చు అని. సినిమాలలో పెట్టిందంటే అటేగా ఓ సామెత ఉన్నది, ప్రతి శుక్రవారం సినిమా వల్ల తలరాతలు మారిపోయేది. అప్పుడు ఏది ఈ కృష్ణనగర్లో ఉన్నోడు సినిమా హిట్ అయితే ఆ గడ్డెక్కి ఆ ఫిలిం నగర్ వెళ్ళిపోతాడు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఆ కృష్ణనగర్లో ఉన్నోడు
ఆ పక్కన ఒక పడికేసుకొని అడక తింటాడు, అట్లా అవుతుంది. కాబట్టి జగ్గారెడ్డి గారు ఏంది సాహసం దుస్సాహసం, జర స్టెప్పులు చిన్న చిన్నవి పెట్టు, అల్లు అర్జున్ తోటి పోటీ పడాలని ఏదో చేయలేకపోతే ఏదో అవుతుంది. కాబట్టి నిజంగా అయితే జగ్గారెడ్డి గారు మీ సాహసమో దుస్సాహసమో ఏదో కానీ మీకున్న ఆ జిజ్ఞాసను నెరవేర్చుకోవాలని, మంచి పాటలు మంచి ఫైట్లు అన్ని సమపాల్లో ఉండాలని, ఏమన్నా రూపాయి ఎక్కువ తక్కువ అడిగినా రష్మికకి పైసలు ఇచ్చి హీరోయిన్గా పెట్టుకునే ప్రయత్నం చేయరు. మరి భయపెట్టావు, మళ్ళా నాకు రాని స్టెప్పులు పెట్టినా అటు ఆ దౌడ పనిలోకి కొట్టావు దర్శకుడియో, లేకపోతే హీరోయిన్ ఎక్కువ ఎత్తుంది నాకంటే డ్యాన్స్ అని ఈమెను 2 పెట్లు పెట్టావు, కథమైపోతుంది బిడ్డ.